సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. హలో రాజారావు గారా, నమస్కారం. మీ అమ్మాయిని కొంచెం పిలుస్తారా? మాట్లాడి ఆ అవకాశానికి ఎప్పుడు పోగొట్టుకున్నావు. మళ్ళీ ఫోన్ చేసేవా? షూట్ చేసి పారిస్తాను. వాడే రవి గారు. ఏం చెప్పారు? వాడు ఏం చెప్పానే విందల్చుకోలేదు. డాడీ మళ్ళీ ఫోన్ చేయొద్దని కూడా చెప్పాను. డాడీ అవును, ఇన్నాళ్ళు గాజు ముక్కను చూసి వజ్రమని భ్రమపడ్డాం. అది గుచ్చుకున్న తర్వాతే దాని అసలు రూపం బయటపడింది. ఏమిటి మీరు అనేది డాడీ? ఆ రవి సంగతేనమ్మా. ఒకప్పుడు అతన్ని నేను అభిమానించేవాడిని, కానీ ఇప్పుడు అసహించుకునే స్థితికి తెచ్చుకున్నాడు. సొంత తమ్ముడు వేణు ఈ రవిని కోర్టుకు ఎక్కించాడు. రేపు కోర్టులో ఇతను ఉంచుకున్న దాని భర్తే ఇతని బండారం బయట పెట్టబోతున్నాడు. ఎంత అప్రతిష్ట! బావాలో రెండో ప్రతివాది పురుషోత్తం నోటీసులు తీసుకోవడానికి నిరాకరించిన కారణంగా అతన్ని ఎక్స్ పార్టీ చేయడమైనది. ప్రొసీడ్. వేణు గారు, మీరు ఈ దావా వేయడానికి గల కారణం? దావాలో ఉన్న ఆస్తంతా ఉమ్మడి కుటుంబాన్ని. దాన్ని అజమాయిష్ చేస్తున్న మా అన్నయ్య దుర్వ్యసనాలకు లోనై ఆస్తంతా పాడు చేస్తున్నాడు కాబట్టి నా వాటా నాకు ఇప్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దుర్వ్యసనాలంటే? అంటే ఒక అమ్మాయితో అక్రమమైన సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కూడా కానీ ఆ బిడ్డను కాన్వెంట్ లో చేర్పించి వాళ్ళకి ఈ ఆస్తంతా కట్టిపెట్టాలని చూస్తున్నాడు మా అన్నయ్య. దట్స్ ఆల్ యువర్ ఆనర్. కాశ్మీరి, అంతా నీ సాక్ష్యం మీద ఆధారపడి ఉంది. ఎలా చెప్తావో ఏమో. నా వాటా నాకు ఇస్తావుగా? అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాను. బాగా చెప్తాను. నేనే వస్తున్నాను. చూడండి గిరిగారు, మీకు పెళ్ళైందా? పెళ్ళే అయిందని చెప్పాలో అవలేదని చెప్పాలో నాకే అర్థం కావటం లేదు. అదేమిటండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరంత ఖచ్చితంగా అడిగితే అయిందని చెప్పాలి. మరి ఇప్పుడు మీ భార్య మీతోనే కాపురం చేస్తున్నారా? ఏం చెప్పమంటారు? ఇంత పెద్ద కోర్టులో ఇంతమంది పెద్ద మనుషుల ముందు ఆ విషయం చెప్పాలంటేనే సిగ్గుచేడు. అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఏడవకి ఏం చేయమంటారు చెప్పండి? అది లేచిపోయింది. ఎక్కడికి వెళ్ళిందో తెలిస్తే నాకు చెప్పలేదు. చెప్పండి. ఏమండి, ఆ విషయం నిజం కావాలంటే ఆ పెద్ద మనిషిని అడగండి. నాయనా రవి, నువ్వన్నా చెప్పు నాయనా నిజం. ఎక్కడికి తీసుకెళ్ళావో, ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్తాం బాబు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. చెప్తాను బాబు. ఇంత జరిగిన తర్వాత అది మాత్రం చెప్పకుండా ఉంటానా? పెళ్లి కాకముందు వాళ్ళిద్దరి మధ్య ఏం సంబంధం ఉందో నాకు తెలియదు. ఏదో మంచి పిల్లే కదా అని పెళ్లి చేసుకున్నాను. చుట్టం చూపుగా అప్పుడప్పుడు అతను మా ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. కుర్రవాడైనా పర్వాలేదు, పెద్ద మనిషి, మనకేం అన్యాయం చేయడు కదా అనుకున్నాను. కానీ కేవలం ఒక రోజు నేను సాయంకాలం మా ఇంటికి వచ్చి చూసేసరికి నా గదిలో వాళ్ళిద్దరు వద్దులేండి, నా నోటితో నేను చెప్పలేను. ఆవేశంతో చంపుదామన్నంత కోపం వచ్చింది. లాగిపెట్టి 2 కొట్టాను. కానీ ఏమి లాభం? అలా కనపడతాడే కానీ నాకంటే గట్టివాడు. నన్ను సావుచేత కొట్టి నా పిల్లాన్ని లేవదీసుకుపోయాడు బాబు. ఆ తర్వాత వాళ్ళిద్దరిని ఎక్కడ చూసారా? ఇద్దరేమిటి బాబు, 3. వాళ్ళిద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గిరి గారు, రవి మిమ్మల్ని కొట్టి పారిపోయారన్నారు. మరి పోలీస్ రిపోర్ట్ ఇచ్చారా? రిపోర్టా? సిగ్గులేక ఏ మొహం పెట్టుకు రిపోర్ట్ ఇస్తాను చెప్పండి. అంత అబద్ధం. మీరే మీ భార్యని హింసించి కొట్టి తిట్టి వెళ్ళగొట్టారని రుజువులు ఉన్నాయి. ఈ రోజులో రుజువులకి ఏం తక్కువలేండి. కడుపుగా కుర్తి కోసం కాస్త పడేస్తే ఎన్ని రుజువులన్నా పడతాయి. రవికి పుట్టిన బిడ్డ అంటున్నారు. ఆ బిడ్డ నీ బిడ్డే. ఆమె గర్భవతిగా ఉండగానే వెళ్ళగొట్టారు. రామరామ రామరామ, ఇదేం అభానం అండి. ఎంత పనికిమాల వ్యధమైతే మాత్రం గర్భవతిగా ఉన్న భార్యని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడా? ఈ బేబీని మీ కాన్వెంట్ లో ఎవరు చేర్పించారు? వారే రవి గారు. ప్రతి నెల మీ బోర్డింగ్ ఫీజు ఎవరు కడుతున్నారు? రవి గారు మన ద్వారా పంపిస్తున్నారు. బేబీకి వారు ఏమవుతారు? గార్డెన్ సంతకం చేశారు. బేబీ తల్లిదండ్రులు ఎవరు? మాకు తెలియదు. అయినా ఆ విషయాలు మాకు అనవసరం. బేబీ డాడీ ఎవరో చూపించమ్మా. అడుగా. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. ఎందుకు కన్నీరు? కన్నీరా? అబ్బే అదేం లేదండి. మీ దయ వల్ల కన్నీరు కార్చవలసిన రోజులన్నీ పోయాయి. ఇది ఆనంద బాష్పాలు. జ్యోతి, అవునండి, నమ్మించి మోసం చేద్దాం అనుకున్నారు. కానీ నా అదృష్టం బాగుంది. నిజం బయటపడింది. ఇంకెప్పుడు నేను కన్నీరు కాల్చనండి. సంతోషంగా హాయిగా నవ్వుకుంటూ ఉంటాను. మనసు అది మీకు లేదు. నాకున్న అది మీది కానే కాదు.
జ్యోతి, నువ్వు విన్నదంతా నిజం అనుకుంటున్నావా? అబ్బే, నేనెందుకు అనుకుంటానండి? స్వయంగా కట్టుకున్న భర్తే వచ్చి తన భార్యకు మీకు సంబంధం ఉందని చెప్పాడే, అందుకనా? లేకపోతే మీరు కన్న బిడ్డ మిమ్మల్ని నాన్న అని పిలిచింది అందుకనా? జ్యోతి ప్లీజ్, నిందలతో నిష్ఠూరాలతో ఇప్పటికే నా హృదయం బరువెక్కిపోయింది. అలాగా? ఆదరించి ఓదార్చేందుకు అమ్మగారు ఉన్నారుగా, వెళ్ళండి, అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది. గుడ్ బై. చూడు రవి, శేషగిరి సాక్ష్యం చాలా బలంగా ఉంది. దావా నగ్గాలంటే అతని భార్య చేత సాక్ష్యం చెప్పించాల్సి ఉంటుంది. నో సార్, సరోజ కోర్టుకొచ్చిన ఉలుపాలు కావడం నాకు ఇష్టం లేదు. పర్వాలేదు, నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తాను. సరోజ, ఏమిటిది? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నీకు జరుగుతున్న అన్యాయం చూస్తూ మౌనంగా ఉండలేక. అందుకని ఏం చేద్దామని? శేషగిరి నిజ రూపం కోర్టులో బయట పెడతాను, జరిగిందంతా చెప్తాను. నీకేమైనా మతిపోయిందా? కోర్టుకొస్తావా? వచ్చి ఏమని చెబుతావు? శేషగిరికి నీకు పెళ్లి కాలేదనా? పెళ్లి కాకుండానే బిడ్డలు కన్నా ఉమా అలాంటి బిడ్డను తెలిస్తే ఆ పసిదాని భవిష్యత్తు ఏమవుతుందో ఆలోచించావా? రవి, సరోజ, జరిగిందంతా నువ్వు నిష్కల్మషంగా చెప్పినా కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా? ఇదంతా ఒక కట్టు కథ అంటుంది. ఈ మాటలన్నీ నేనే నీ చేత చెప్పించానంటుంది. దాంతో మన జీవితాలు బజార్ను పడతాయి. ఇదేనా నువ్వు చేయదలుచుకుంది? అయితే నన్ను ఏం చేయమంటావు? నిజాన్ని గుండెల్లోనే దాచుకుని నరకయాతన పడమంటావా? సరోజ, పరిస్థితులు ఎదురు తిరిగినప్పుడే ధైర్యంగా ఉండాలి. జరగవలసింది ఏదో జరుగుతుంది. నువ్వు బాధపడకు. మిస్టర్ రవి, ఏం చేద్దామంటారు? నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, సరోజ మాత్రం కోర్టుకు రాదు. ఈ ఇష్టం. ఏమిటా శాస్త్రి ఎలా వచ్చావు? డబ్బు కోసం. ఏం డబ్బు? ఏంటబ్బా, సాక్ష్యం చెప్పినందుకు నాకు రావాల్సిన డబ్బు. కేసు ఏదో తేలే. తేలటం మునటం నాకు అనవసరం. నాకు రావాల్సిన డబ్బు ఇస్తే గానీ ఇక్కడి నుంచి కథను. అది సరే, కాస్త పూజ చేసుకుందా ఉండు. ఒరే నరసింహులు, అయ్యా, ఆ పూజ సామగ్రి ఎలా పట్టుకురా. అయ్యా, అష్టోత్తండమంటారా శాసనాందమంటారా? అష్టోత్తరం పట్టరావా? అలాగే. అష్టోత్తరం ఏంటి, సహస్రం ఏంటయ్యా? చూస్తావుగా. వస్త్రం తీసే. ఒరే, నువ్వు పూజ మూసే వరకు తలుపులేసుకు బయట ఉండు, ఎవరిని రాని ఒక. అలాగే అయ్యారు. చిదంబరం, నీ పూజ చిదంబరం రహస్యమయ్యా. చూసుకో, ఏం మాట్లాడలేదు. నమస్తే. అరే మీరా, ఏమిటిలా వచ్చారు? కూర్చోండి. నేనెవరినో మీకు తెలుసు కదూ? భలే వారి, మిమ్మల్ని ఎరగిన వారు ఉంటారా? నిజంగా మీ నాట్యం ఉంటే నాకు ఎంతో ఇష్టండి, మీ అభిమాన్ని కూడా. నేను మాత్రం మీ ముందు అపరాధని. ఏమిటి మీరు అనేది? అవునమ్మా, మీరు రవి విడిపోవడానికి కారణం నేనే. నేను సరోజను. సరోజ? మీ పేరు రోజీ కదూ? కాదు, సరోజగా బ్రతకలేక రోజునయ్యాను. లేదు, సరోజగా బ్రతుకుతూ రోజుగా నటిస్తున్నావు. నీకు ప్రేమించే అదృష్టం లేదని ప్రేమించుకున్న వాడనే పెడదీస్తున్నావు. ఆవేశపడకమ్మా, మీరు విడిపోవాలని ఎన్నడూ నేను కోరుకోలేదు. మీరు రవి ఒక్కటైతే నా నీడ కూడా మీ మీద పడనివ్వను. అనుమానంతో ద్వేషంతో ఆయన మాత్రం దూరం చేసుకోవద్దు. ఈ చిలుక పలుకులు కూడా ఆయన గారే నేర్పుతారా? లేదు, ఆయనకు నా మీద ఉండే అభిమానం. విటుడికి వేశ్య మీద ఉండే అభిమానం కదా? బాబు గారు, ముందు ఇక్కడి నుంచి వెళ్ళి. డాడీ, నువ్వు మాట్లాడు. ఇంకా అలా నిల్చున్నావు? పెడతావా, గంటేస్తామంటావా? వాచ్మ్యాన్! అవసరం లేదు, నేనే వెళ్ళిపోతాను. నా రాక వలన మీ ఇల్లు మైల పడిందనుకుంటే నన్ను క్షమించండి. సెలవు. డాడీ. జ్యోతి, ఇలాంటి వాళ్ళు మన ఇంటికి రావటం వల్ల మన పరువు కూడా బజారెక్కుతుంది. సరోజ, ఏమిటిది? ఏం జరిగింది? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సరోజ, నిజంగా నా మేలు కోరేవారే అయితే ఇంకెన్నడూ నాకు కనిపించకండి. సరోజ, ఏమిటి ఆవేశం? మీ అర్థం లేని మంచితనంతో నన్ను వేధిస్తున్నారు, నన్ను తలెత్తుకోలేకుండా చేస్తున్నారు. ఒక్కసారి చెబితే అర్థం చేసుకునే సంస్కారం మీకుందని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని పాడు చేయకండి. సరోజ, ఏ పాపం చేశానని నాకు శిక్ష? పాప పుణ్యాల గురించి చర్చించే శక్తి నాకు లేదు.
జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను. ఎక్కడికొస్తే ప్రశాంతంగా బ్రతుకుతున్నాను. నన్ను ఇలా బ్రతకనివ్వండి. మీకు చెయ్యెత్తి నమస్కరిస్తాను. వెళ్ళండి, వెళ్ళిపోండి. సరే, వెళ్ళిపోతాను. నేను వెళ్ళడంలోనే నీకు తృప్తి, ఆనందం ఉంటే అలాగే వెళ్ళిపోతాను సరోజ. సరోజ, ఏమిటి రవితో ఎందుకు అంత నిష్ఠూరంగా మాట్లాడా? అభిమానిస్తున్నాను కనుక, వారు బాగుండాలని ఆశిస్తున్నాను కనుక. అందుకని బ్రతుకంతా నీ కోసం ధారపోసిన వ్యక్తిని తృణీకరిస్తావా? లేదు డాక్టర్, లేదు. ఈ బ్రతుకులో నాకు ఆత్మీయులు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కరే. అది తెలిసి కూడా ఎందుకు దూరం చేసుకుంటున్నా? ఏం చెయ్యను డాక్టర్. ఇప్పటికే ఆ కుటుంబంలో చిచ్చు రగిలింది. ఆయన పరువు, మర్యాద రచ్చకెక్కి చివరికి మనసిచ్చిన జ్యోతి కూడా ఆయన అపార్థం చేసుకుంది. వీటికి కారణం ఎవరు? నేనే డాక్టర్. లోకం దృష్టిలో చరిత్రహీనులు. నీ ఔన్నత్యాన్ని లోకం గుర్తించే రోజు తప్పకుండా వస్తుంది. Take it easy. సరోజ, నువ్వా? నేనే. ఎందుకు ఇలా వచ్చావు? నువ్వెంత దిగజారిపోయావో చూడాలని. అన్నీ పోగొట్టుకున్నవాడు నేనేమైపోతాను? దానికి ఇది పరిష్కారమా? కాదు, ఉపశాంతి. అయితే నాకు ఇవ్వు. టీకా? నాకు మనశ్శాంతి కావాలి. నీకు మనశ్శాంతి ఎందుకు? నీకే లోటు? నువ్విలా మారిపోవడమే లోటు. రవి, మనశ్శాంతికి ఇది మార్గం కాదు. మాని, దయచేసి మాని. నేను ఎందుకు మానాలి? ఎవరి కోసం? నా కోసం. నువ్వు నాకేమవుతావు? ఏమీ కానా? సరే, నా పాత జీవితానికే వెళ్ళిపోతాను. సరోజ, నువ్వు మళ్ళీ ఆ పాప కోపానికి వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్ళలేవదు. ఏ ఆజ్ఞాపిస్తున్నావా? ఏ అధికారంతో? ప్రాధేయపడుతున్నావా? ఏ అనుబంధంతో? సరోజ, రవి, అదే అనుబంధంతో ప్రార్థిస్తున్నాను. మానే. ఆనాడు పతనమైపోతున్న నన్ను మనిషిని చేశావు. దేనికి? నీ పతనం కళ్ళారా చూసి కృషించిపోవడానిక? మానే రవి, మానే. లేదా నా చావు చూస్తావు. సరోజ, మానేస్తాను సరోజ. నీకోసం మానేస్తాను. ఊరుకో, బాధపడ. రవి! అప్రాచుడా, ఎంతకు దిగజారిపోయావురా? చివరికి ఆ పాకిస్తాన్ గొంప కూడా చేర్చావన్నమాట. నా మాట వినండి నాన్న. ఇంకా ఏమిటో వినేది? నా కళ్ళారా చూశాక నీ భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. బంగారు కళ్ళు కన్నాను. చివరికి ఎన్ని తలపులు తెచ్చావురా భ్రష్టుడా? ఆ కోరిను చేరదీసి. నాన్న, ఏమిటి అర్థం లేని ఆవేశం? అది కొరట కాదు. కొరట కాదట. ఏమే మా చేసి వాడు గుట్ల వేసుకుని ఇంకెందుకే మొహం తాడేస్తావు? ఎవరు నువ్వు? అమ్మా సరోజ, నువ్వా? అవునా? లోకం చంపాలని చూసిన చావలేక మొండిగా బ్రతుకుతున్న మన సరోజ. అమ్మా, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావమ్మా. సరోజ, చూస్తూ ఉండు, నేను డాక్టర్ ఫోన్ చేస్తాను. ఇద్దరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకున్నాను, ఎలాంటి కలలు కన్నాను. చివరికి ఇలా చూడడానికే నేను మిగిలినది. దయచేసి మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. మనసు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. సరోజ, నేను గంట తర్వాత మళ్ళీ వస్తాను. కంటిన్యూ ది సేమ్ మెడిసిన్. అలాగే డాక్టర్.
నిన్ను మళ్ళీ కళ్ళతో చూస్తాననుకోలేదమ్మా. సావలేక బ్రతుకుతున్న ఈ దౌర్భాగ్యుడికి జీవం పోయడానికి వచ్చావా తల్లి? అంత మాటనకండి బాబు గారు. మీ అందరికీ తీరిన అవమానంగా తయారయ్యాను. దేవుడి లాంటి వారు కనుకని ఇంకా మీ మనసులో నాకు స్థానం ఇచ్చారు. నాన్న ఎలా ఉన్నాను? ఏరా ఎందుకు వచ్చావు? నా ప్రాణంలో కూడా భాగం పంచుకోవడానికి వచ్చావా? నాన్న రక్తాన్ని పంచుకున్న అన్న మీద గౌరవం లేకపోయినా రక్తాన్ని ఇచ్చిన తండ్రి ఇంకా బ్రతికున్నారన్న సంగతి కూడా మర్చిపోయేవట్రా. అనవసరంగా ఈ గొడవలన్నీ నీ దాకా తీసుకురావడం ఎందుకని ఎందుకని దావాకి దిగావు అంతేగా. ఎక్కడుందిరా ఆస్తి? ఉన్న ఆస్తి అంతా నీ పాడు చదువులకి సరదాలకి అమ్మేసిన తర్వాత కదరా. మీ అన్నయ్య స్వయం కృషి మీద వ్యాపారాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చాడు. అదంతా మర్చిపోయి కుటుంబ గౌరవాన్ని కోర్టుకి ఇడుస్తావట్రా. నేను దావా వేసింది కేవలం ఆస్తి కోసమే కాదు. మరి ఇంకెందుకురా? ఎందుక అన్నయ్య చెడు ప్రవర్తన కాస్త అదుపులో పెడదామని. నోర్మై ఏమిట్రా వాడు చేసించాడు? ఒక అనాథ బాలికను చదివించి ఒక అభాగ్యురాలి జీవితాన్ని బాగు చేసి మనిషిగా మార్చాడు. అంతేనా? అంతేనా అన్నయ్య నీకు చెప్పుంటాడు. అంతకు మించి ఇంకేదో ఉందని మీ మామయ్య నీతో చెప్పాడు. మామయ్యే కాదు లోకం అంతా చెప్పుకుంటున్నా. లోకానికి కళ్ళు లేవురా గాడిద. చూడరా మీ అన్నయ్య చేరదీసి ఆస్తి ఎంత చేరవేస్తున్నాడని పాపం మూట కట్టుకుంటున్నావే. ఆమె ఎవరో చూడరా, కళ్ళు తెరిచి చూడరా. అమ్మా ఇట్లా అమ్మా. సరోజ. అవునరా, నిన్ను కని మీ అమ్మ చనిపోతే తల్లి కన్నా మిన్నగా పెంచిన ఆయా లక్ష్మి కూతురురా. ఈ దురదృష్టవంతురాల్ని కాపాడవట్రా మీ అన్నయ్య చేసిన నేరం. మాట్లాడలేరా? వాడేం మాట్లాడతాడు నాన్న? వాడిని ఇలా తయారు చేసింది వాళ్ళ మామయ్య. అన్నయ్య విషయం తెలియక నేనెంతో అవమానించాను. కోర్టుకి ఎక్కించి అపనందల పాలు చేశాను. నన్ను క్షమించన్నయ్య. బాధపడకు తమ్ముడు. నా ఆస్తి అంతా నీకు ఇవ్వడానికి నాకే అభ్యంతరం లేదు. కానీ నన్ను బికారం చేయాలనుకున్న మామయ్య నేను అధోగతి పాలు చేస్తాడేమో నా భయం. అవునన్నయ్య, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నాను. మామయ్య కాదు నన్ను ఎవరూ మోసం చేయలేరు. కానీ అన్నయ్య నన్ను మాత్రం నువ్వు క్షమించాలి. ఈ కల్లోలానికి కారణం మా మామయ్య చిదంబరం, ఆ తాగుబోతు కదా. ఎవడా తాగబోతు? ఇంకెవరు? ఆ రోజు కోర్టులో సాక్ష్యం చెప్పలే ఆ శాసగిరి గారు. సరోజ జీవితం పాడు చేసింది కూడా వాడి. ఆ బిడ్డ కూడా వాడికి పుట్టిన బిడ్డే. సరోజ మీ సానుభూతి కొద్ది ఆ బిడ్డను చేరదీసి అన్నయ్య చదివిస్తున్నాడు. అంతే జ్యోతి. నేనెంత తొందరపడ్డాను మేడం. దేవుడు లాంటి మీ అన్నయ్యని అనరాని మాట్లాడినాను. ఎన్నో బాధలు పెట్టాను. చివరకు క్షమించండి నేను అడిగే అర్హతను కూడా పోగొట్టుకున్నాను. బాధపడకు జ్యోతి. నేను నీలాగే అన్నయ్యను అవమానించాను. కానీ అన్నయ్య నన్ను క్షమించాడు. నిన్ను కూడా తప్పకుండా క్షమిస్తాడు. నిజంగానే వేణు? నిజంగా జ్యోతి. అడుగు మీ ఆయన్ని అడుగు. సాక్షాత్తు మామగారిని పట్టుకుని నోటుకొచ్చాడు అంటాడా? అంటాను. 1,00,000 సార్లు అంటాడు. నువ్వు ముందు బయటకెళ్ళి. నువ్వు బతిమాలని ఇంట్లో ఉండను. మామూలు పుట్టాలంటే ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. రాదా దైవం లాంటి నీకు భర్తే కావాలా, దయ్యం లాంటి నీ బాబే కావాలా ఉంచుకో. పదండి మీతో పాటే నేను. అది భర్త దగ్గర భార్య అనిపించవు. నా సామాన్ తీసుకో. చిదంబరం తొందరపడుతున్నామేమో ఆలోచించుకో. బంగారు గుడ్లు పెట్టే బాతును వదులుకుంటున్నాం. ఎక్కడ పోతా ఆ గొమ్మనకి వెళ్ళి అదే తిరిగి వస్తుంది. ఎక్కడ వస్తుంది? అక్కడ సామాను బుద్ధి బయలుదేరుతున్నారు. మా సామాన్లు వస్తువులు పట్టుకుని మేము పోతాం. అమ్మాయి ఆ నగలు పెట్టి నాది అక్కడ పెట్టు. ఏంటి బాబు గారు సుత్తు అనుకున్నావా? మా అన్నయ్య దగ్గర డబ్బు కొట్టేసే కదా నగలానికి ఏంచాం. ఇవన్నీ పట్టుకుని మా అన్నయ్య చేస్తాను. అంతేకాదు మా అన్నయ్య మీద వేసిన దావా ఉపసంహరించుకుంటాను. నేను నడివీధిలో రాకపోతే నా పేరు వేణే కాదు. చూసావా చిదంబరం ఇక మన పని గోవిందాయనా? ఏం గోవిందయ్య, ఈ దిక్కుమాలిన బుర్రలో ఎన్నో ఎత్తులున్నాయి. ఈ వేణుగాడు రవిగాడు అనుభవిస్తున్న ఆస్తంతా అసలు నీ భార్య సరోజ. ఆవిడ చేత దావా వేయించామంటే ఆస్తంతా మనకే దక్కుతుంది. వాళ్ళ మీద దావా వేయటానికి అది ఒప్పుకుంటుందా? ఒప్పించే పూచి నాది. అసలు నీ భార్యను నువ్వు తీసుకురాగలవా? చిదంబరం నేనే గాజులు తొడిగించి కూర్చున్నా అనుకున్నావా? దాని మొగుడిని రానంటే కాళ్ళు చేతులు కట్టి ఇట్టుకొస్తాను. శాబాష్, మగతనం అంటే అలా ఉండాలి. ఆవిడని తీసుకురా, తర్వాత తతంగం అంతా నేను నడుపుతాను. ఇదిగో ఫ్యాక్టరీకి నువ్వు మేనేజర్వి, నేను పపరేటర్. ఇది నువ్వు పపరేటర్? నేను మేనేజర్ని, నువ్వు పపరేటర్. అలా అన్నా బాగుంది. చూడు చెప్తా. అరకొడ కొట్టేసాడు.
లేదని ఎన్నాళ్ళు నిన్ను వదిలిపెట్టానే, ఇవాళ అర్థమైంది నువ్వు నాకు చాలా ఉపయోగం అని. ఇక నుంచి నిన్ను నేను చచ్చిన అవదాం. ఎవరా నువ్వు? నేను మొగుండి ఎవరా నువ్వు? నా పిల్లాన్ని నేను తీసుకెళ్తుంటే నన్ను కొట్టడం బాబు గారు లేదు, అమ్మగారు లేదు. రారా, నీకు కూడా నాకు కావాలేంటి? సరోజు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తాకట్టు పెట్టుకోవడానికి, లేకపోతే బజారు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి. నీకెందుకు నా పిల్లాన్ని నా కాపు నా చేసింది చాలక నన్ను కొడతావు కదా. కాసుకో, నీ అంతు చూడకపోతే నా పేరు చచ్చికరే కదా. అమ్మా, ఇన్నాళ్ళు నీ కథ వినడమే కాదు, ఇవాళ కళ్ళారా చూశాను తల్లి. వాడు మనిషి కాదమ్మా, రాక్షసుడు. బాబు గారు, నీ జీవితం ఎందుకు ఇలా చితికిపోయిందో, నీలో నువ్వు ఎందుకు ఇలా కుమిలిపోతున్నావో అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఇంకా నిద్రపోలేదా బాబు గారు? శాశ్వతంగా నిద్రపోయే ముందు కొంచెం సేపు మెలుగురు ఉండడం చాలా ఆనందంగా ఉంటుందమ్మా. బాబు గారు, ఏమిటా మాటలు? ఎందుకు వచ్చావు? పెళ్ళం కోసం మొగుడు ఎందుకు వస్తాడే? నీ మీద మోసు తీరకం. పో బయటికి. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తానే? ఇద్దరం కలిసే వెళ్దాం. నేను చూడా మద్దరా హాస్పిటల్లోనా? వచ్చేస్తున్నాడు. ఎంత పని చేసావు రవి బాబు, నన్ను బ్రతికించడానికి చివరికి హత్య కూడా చేసావా? నో నో డాడీ, రవి హత్య చేసిండు. అది కాదమ్మా, తనే చేశానని స్వయంగా ఒప్పుకున్నాడట. ఏవో ఎందుకు ఒప్పుకున్నాడా గాని అసలు ఈ హత్య చేయాల్సిన అవసరం ఆయనకే ఉంది డాడీ. రవికి శేషగిరికి సరోజని గురించి విరోధం ఉండనే ఉంది కదమ్మా, అది చాలదు ఈ నేరం చేయటానికి. లేదు డాడీ, అది ఆయన స్వభావానికే విరుద్ధం. నేను నమ్మలేను డాడీ. రంగరాజారావు గారు, నేనే మీకు కబురు చేద్దాం అనుకున్నాను. కూర్చోండి. మీ రివాల్వర్ మీ దగ్గరే ఉందా? బై ఆల్ మీన్స్ ఎప్పుడూ నా దగ్గరే ఉంది. సారీ, ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటాను. ఈ రివాల్వర్ మీదేనేమో చూడండి. అవును, ఇది నాదే. ఇక్కడికి ఎలా వచ్చింది? రవి మీ ఇంటికి వస్తుంటాడా? ఒకప్పుడు వస్తుండేవాడు. ఈ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి రావటం మానుకున్నాడు. రవే దొంగతనంగా ఈ రివాల్వర్ తెచ్చి హత్య చేశాడు. ఇన్స్పెక్టర్ గారు, రవి గారు నేను ఒకసారి కలుసుకోవచ్చా? అలాగే. థ్యాంక్ యూ. రవి, జ్యోతి, రవి, నేను నమ్మలేను రవి, మీరు హత్య చేయలేదు. లేదు జ్యోతి, నేనే చేశాను. రవి, ఎందుకు అనవసరంగా నేరాన్ని మీపై వేసుకుంటున్నారు? నిజం చెప్పమంటావా? చెప్పండి. నేనే చేశాను కనుక. రవి, జ్యోతి, జరిగిందంతా ఒక పేడకళ అనుకుని మర్చిపో. తీర్థం పుచ్చుకోవడం ఆపి బయలుదేరు. ఎక్కడికండి? పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్ నేనేం తప్పు చేశానని? శేషగిరి చనిపోయాడు తెలుసా నీకు? అందరూ అనుకుంటుంటే నేను కూడా విన్నాను. నిన్న ఇక్కడికి వచ్చాడా? వచ్చాయండి. నువ్వు బాగా తాగించావా? వాడే తాగబోదు, నేనెందుకు తాగిస్తానండి? ఎందుకో చెబుతావు గానీ నడు పోలీస్ స్టేషన్. డాక్టర్, మన పురుషోత్తానికి ఎలా ఉంది? ఏం పర్వాలేదు, కానీ మానసికంగా ఏదో ఆందోళన పడుతున్నారు. మెలకు వస్తే పిచ్చి పిచ్చిగా సంధి మాటలు మాట్లాడుతున్నారు. అందుకే కంటిన్యూస్ గా మార్ఫే ఇస్తున్నాం. ఒక్కసారి నేను కలుసుకోవచ్చా? నిద్రపోతున్నారు, ఇప్పుడు ఏం కలుస్తారు? ఐ సీ. యువర్ ఆనర్,
ఒకటవ ముద్దాయి రవి శేషగిరిని తనే హత్య చేశారని ఒప్పుకుంటున్నాడే గాని ఈ హత్యకు రెండవ ముద్దాయి సరోజకు సంబంధం ఉందని మాత్రం ఒప్పుకోవడం లేదు. కనుక ముద్దాయిని విచారించడానికి అనుమతి ఇవ్వవలసిందిగా అర్జీ దాఖలు చేసుకుంటున్నాను. సరోజ గారు, శేషగిరితో మీకు పెళ్లి కాకముందే రవి మీకు తెలుసు అనుకుంటాను. తెలుసు. ఎలా తెలుసు? మనసున్నవాడుగా, మంచివాడుగా. అది సరే, బంధువుగానా స్నేహితుడిగానా? ఎలాంటిది మీ పూర్వ పరిచయం? చెప్పకూడని సంబంధమా? కాదు, ఏ జన్మదో చెప్పలేని బంధం. ఇది అని చెప్పుకోలేని పవిత్ర బంధం. కైండ్లీ నోట్ దిస్ యువర్ ఆనర్. సరోజ గారు, మీ భర్త మిమ్మల్ని ఎందుకు వెళ్ళగొట్టాడు? తాగుబోతులు భార్యల్ని ఎందుకు వెళ్ళగొడతారు? అందరూ తాగుబోతులు భార్యల్ని వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టబడ్డ ప్రతి భార్య పతివ్రత కాదు. యువర్ ఆనర్, ముద్దాయి నేరం చేసిందని అనుమానించే హక్కు తప్ప ఆమె శీలాన్ని అవమానించే హక్కు ప్రాసిక్యూషన్ వారికి లేదని మనవి చేస్తున్నారు. నో యువర్ ఆనర్, ముద్దాయి శీలాన్ని అవమానించడం కాదు. సివిల్ కోర్టులో తన భార్య ఈ రవితో లేచిపోయిందని చనిపోయిన ఆమె భర్త ఇచ్చిన సాక్ష్యం కోర్టులో దాఖలు చేయబడింది. కనుక ఆమె శీలమే ఈ హత్యా నేరానికి మూలమని మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. సరోజ గారు, మీ భర్తను మీరు వదిలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు బ్రతుకుతూ ఉన్నా మీ మీద ప్రేమను చంపుకోలేక మీ భర్త మీ దగ్గరికి చాలా సార్లు వచ్చాడు. మిమ్మల్ని తనతో రమ్మన్నాడు, అవునా? నా మీద ప్రేమతో కాదు, నా దగ్గర ఏదో డబ్బుందన్న భ్రమతో వచ్చాడు. చూడమ్మా, హత్య జరిగిన నాటి సాయంకాలం తనతో రమ్మని మీ భర్త మిమ్మల్ని బలంతో పెడుతూ ఉంటే రవి వచ్చి మిమ్మల్ని విడిపించాడు, నిజమేనా? అవును. వాళ్ళిద్దరూ ఘర్షణ పడ్డారు. అవును. నీ అంతు చూస్తానంటూ శేషగిరి రవిని బెదిరించాడు. అవును. ఆ రోజు రాత్రి మీ భర్త తిరిగి వచ్చి మిమ్మల్ని రమ్మని మళ్ళీ బలవంత పెడుతూ ఉంటే రవి అతన్ని కాల్చి చంపాడు. కాదు, ఆయన నన్ను చంపబోతుంటే రివాల్వర్ పేలింది. ఆ తర్వాత చేతిలో రివాల్వర్తో రవి గారిని చూశాను. అంతేగాని రవి గారు కాల్చడం నేను చూడలేదు. చూసినా చెప్తారని మేము అనుకోవడం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. యూ కెన్ గో. మిస్టర్ రవి, ఆస్తి కోసం మీ తమ్ముడు మీ మీద దావా వేశాడు. అది తప్పని ఇప్పుడు తెలుసుకున్నాడు. కావచ్చు, కానీ మీ దుర్వ్యసనాలకు డబ్బు నీళ్ళలా ఖర్చు పెడుతున్నారని కోర్టులో చెప్పాడు, అవునా? అవును. మిమ్మల్ని ప్రేమించిన అమ్మాయి జ్యోతి కూడా మీకు సరోజకు అక్రమ సంబంధం ఉందని మీకు దూరమైంది. అందరిలాగే తను భ్రమపడింది, అందుకు బాధపడింది. హత్య జరిగాక అందరూ బాధపడచ్చు మిస్టర్ రవి, కానీ హత్య జరగక ముందు ఆమె మిమ్మల్ని తిరస్కరించింది, అవునా? అవును. అయినా మీరు సరోజను గాని సరోజ బిడ్డను గాని వదులుకోవడానికి ఇష్టపడలేదు. వదులుకోవలసిన అవసరం లేదు. అందుకే సరోజ భర్త వచ్చి అడిగినా ఆమెను కాపురానికి వెళ్ళనివ్వలేదు. అతనితో సరోజను వెళ్ళనిస్తే కాపురానికి కాదు, సరోజ సమాధికి వెళ్ళి. అందుకని అతన్నే సమాధికి పంపించారన్నమాట. ఆమె కోసం ఇన్ని త్యాగాలు చేయడానికి, చివరికి హత్య కూడా చేయడానికి కారణం ఏమిటో చెప్పగలరా? కారణం చెప్పగలిగేదే అయితే ఈ హత్య చేయవలసిన అవసరమే వచ్చింది. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ ఇట్. మిస్టర్ రవి, హత్య జరిగిన రోజు సాయంత్రం సరోజన గురించి మీకు శేషగిరికి ఘర్షణ జరిగింది. ఎస్. అందుకే మీరు ఆమెను కాపాడడం కోసం ఆ రాత్రి సరోజ ఇంట్లోనే ఉన్నారు. కాదు, హాస్పిటల్లో మా నాన్న దగ్గర ఉన్నాను. మరి శేషగిరి వచ్చి సరోజను చంపబోవడం మీకు ఎలా తెలిసింది? అర్ధరాత్రి సరోజ ఇంట్లో శబ్దం అయితే పరిగెత్తాను. అక్కడ శేషగిరి సరోజను కత్తితో పడవబోతుంటే చూచి సహించలేక కాల్చి చంపేశాను. అంతా అబద్ధం. రవి హత్య చేయలేదు. ప్లీజ్ మీరు ఉద్రేపడకండి. లేదు బాబు, రవి నిర్దోషి. హంతకుడు ఎవరో నాకు తెలుసు. నన్ను కోర్టు తీసుకెళ్ళి బాబు, ప్లీజ్. ఇది ఇప్పుడు ఎవరు లేదు. మీ పరిస్థితి ఏమీ బాగలేదు. లేదు బాబు, నేను చావక ముందు నన్ను కోర్టు తీసుకెళ్ళు. నా రవి నేను కాపాడుకోవాలి. రవి రవి ఎవరానా? సరోజపై ప్రేమను చంపుకోలేక ఆ అమాయకుడైన భర్త ఆమె కావాలని వెంటబడడంతో అతన్ని శాశ్వతంగా తొలగించి ఇరువురు స్వేచ్ఛగా బ్రతకవచ్చని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయానికి ప్రాణం పోసినట్టుగా ఆయుష్ మూడిన ఆ భాగ్యుడు చివరిసారిగా భార్య కోసం ప్రయత్నించి అవమానించబడి ఇంతటితో వదలను, మళ్లీ వస్తానని బెదిరించి వెళ్ళిపోయాడు. అప్పటికే హత్య చేయడానికి నిర్ణయించుకున్న ఈ ముద్దాయిలకు ఇది ఒక అదృష్టంగా, అవకాశంగా తోచింది. ఆ రాత్రి సరోజ ఇంటికి శేషగిరి తప్పకుండా వస్తాడని తెలుసుకున్న వీళ్ళిద్దరూ విషవలయం పన్నారు. ఆయుధాలు సిద్ధం చేసుకున్నారు. అనుకున్న ప్రకారం శేషగిరి రావడంతో ఇద్దరు కలిసి అతన్ని హత్య చేశారు. యువర్ ఆనర్, ఇది బాగా ఆలోచించి చేసిన దారుణమైన హత్య. ఇట్స్ అ ప్రీ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ మర్డర్. దేర్ఫోర్ యువర్ ఆనర్, హత్య చేసిన మొదటి ముద్దాయి రవికి, హత్యను ప్రోత్సహించిన రెండవ ముద్దాయి సరోజకు సరి అయిన దండన విధించమని కోర్టు వారిని కోరుతున్నారు. హత్య చేసింది నేను. కన్న బిడ్డకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళారా చూడలేక కసిదీరా కాల్చి చంపింది నేను. కన్నబిడ్డ? అవును,
సరోజ నా కన్న బిడ్డ, నా రక్తం పంచుకొని పుట్టి కూడా నన్ను నాన్న అని పిలవలేని అభాగ్యురాలు. ఆమె తల్లి లక్ష్మి నా ఇంట్లో పని మనిషిగా ఉండేది. తల్లి లేని నా బిడ్డలనిద్దరిని కన్న తల్లి కంటే మిన్నగా పెంచేది. నా బిడ్డల మీద తను చూపించే ప్రేమ వల్లనే ఆమె మీద నాకు అభిమానం పెరిగింది. ఆ అభిమానమే అనురాగంగా మారింది. మా అనురాగ ఫలితమే సరోజ. కొన్నాళ్లకు సరోజను నా చేతిలో పెట్టి లక్ష్మి వెళ్ళిపోయింది. లక్ష్మిని చేరదీసినప్పుడు అడ్డురాని కులాలు, అంతస్తులు ఆమె బిడ్డను బహిరంగంగా స్వీకరించడానికి నాకు అడ్డొచ్చి పిరికివాడు. కన్న కూతురున్న మమకారం కూడా చంపుకొని సరోజని పని మనిషి పిల్లగానే పెంచాను. కానీ నా ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. నాకేమైనా అయితే నా సరోజ బ్రతుకు అధ్వానం అయిపోతుందేమన్న భయంతో ఈ రహస్యాన్ని రవికి చెప్పాను. నేను ఉన్నా లేకపోయినా నా సరోజ భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత రవికి అప్పగించాను. రవి కూడా సరోజని తన సొంత చెల్లెల్లాగే ఆప్యాయంగా చూస్తూ వచ్చాడు. ఆమె జీవితం శుభప్రదం చెయ్యాలని దిక్కులేని ప్రసాద్ను చేరదీసి చదివించాను. అతనికిచ్చి పెళ్లి చేయాలని ఎన్నో కలలు కన్నాను. కానీ దైవ సంకల్పం వేరుగా ఉంది. కాలం కన్నెతను నా బిడ్డను నాకు దూరం చేశాయి. సరోజ శేషగిరిని ప్రేమించి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళింది, ఏమైపోయింది తెలియక, ఎవరితోనూ చెప్పుకోలేక అనుక్షణం చిత్రహింస అనుభవించాను. కానీ విధి విలాసం చనిపోయిందనుకున్న సరోజ మళ్ళీ నన్ను బ్రతికించడానికన్నట్టు నర్సుగా నాకు కనిపించింది. ఒకరోజు నమ్మించి మోసగించిన ఆ శేషగిరి సరోజను నా కళ్ళ ఎదుట అవమానించడం భరించలేకపోయాను. ఆ రాక్షసుడు బ్రతికుంటే నా బిడ్డకు రక్షణ లేదనుకున్నాను. ఆ రోజు రాజారావు నన్ను చూడడానికి హాస్పిటల్కి వచ్చాడు. అయితే వస్తాను రా, నువ్వేం దిగులు పెట్టుకో. క్యాంప్ లేడీ అన్నీ అవే చక్కబడతాయి. వస్తాను. ఆ రాత్రి పో బయటికి. నువ్వు లేకుండా నేను ఎక్కడికి వెళ్తానే? ఇద్దరం కలిసే వెళ్దాం. రా. మొగుడన్న మర్యాద లేకుండా రవిగారి చేత నన్ను కొట్టిస్తావు కదే. ఇప్పుడు చూస్తాను ఎవడేటస్తాడో. రా. ఓహో, ఇంతకు దిగించావన్నమాట. అయితే నిన్ను చచ్చినా రావు, నిన్ను చంపి నీ శవమైనా తీసుకెళ్తాను. పురాణాల్లో పతివ్రత లాగా నీ భర్త చేతో తెచ్చి స్వర్గానికి వెళ్ళగా. ఇది నిజం. బాబు రవి తండ్రి చేసిన పాపాన్ని ప్రపంచానికి తెలియకుండా కాపాడాలని ఎన్నో అవమానాలు, అభండాలు సహించావు. నీ బంగారు జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇప్పుడు తండ్రి చేసిన హత్యాన్ని మీద వేసుకొని ఉరికమ్ము ఎక్కడానికి కూడా సిద్ధపడుతున్నావు. నీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను నాయన. నన్ను ఆ భగవంతుడు కూడా క్షమించాడు. అంత మాట అనుకున్నా. అమ్మ సరోజ, ఈ రహస్యాన్ని నా గుండెల్లోనే దాచుకున్న తిరిగి వాడిని ఒక్కసారి క్షమించాను. చాలమ్మా, ఆ పిలుపు చాలు తల్లి. నీ చేత నాన్న అని పిలిపించుకోవడానికే కావాలి. ఇంతకాలం బ్రతికున్నానమ్మా. ఒరే పురుషోత్తం, మనం అనుకున్నట్టు పిల్లలిద్దరికీ పెళ్లి జరిపించాను. చూసి సంతోషించడానికి నువ్వే లేకుండా పోయావు. రవి, నీ నాన్న అదృష్టవంతుడు. హాయిగా కన్నబిడ్డల చేతుల్లో కళ్ళు మూశాడు. లేదు మామగారు, ఆయన అసంతృప్తితోనే వెళ్ళిపోయారు. సరోజ పెళ్లి విషయంలో నాన్న కలలుగానే మిగిలిపోయాయి. రవి, ఇన్నాళ్ళు నా వృత్తిలో భాగం పంచుకున్న సరోజ ఆమెకు అభ్యంతరం లేకపోతే నా జీవితంలో భాగస్వామ్యం చేసుకుని బాబుగారి ఆత్మకు శాంతి కలిగిస్తాను. శహబాష్ ప్రసాద్. సరోజ చూడు, మన ప్రసాద్. అంతా విన్నాను, కానీ అది అసంభవం. అలా అనుకు సరోజ. ఒకసారి చెరిగిపోయిన కుంకుమ తిరిగి దిద్దుకోవాలనే కోరిక నాకు లేదు. నా జీవితం మానవ సేవలో గడపాలని నిర్ణయించుకున్నాను. రవి, ఆమె ఇష్ట ప్రకారమే కానీ జీవితంలో కాకపోయినా వృత్తిలో నాకు తోడుగా ఉంటుంది. ఏమంటావు సరోజ? అలాగే.
నిన్ను అపార్థం చేసుకుని ఏవేమో అన్నాను. నన్ను క్షమించు. క్షమించడానికి ఉంది జ్యోతి. ప్రపంచమే నన్ను అపార్థం చేసుకుంది. డాడీ ఆంటీ ఎవరు? ఆంటీని కానమ్మా, మమ్మీ.